వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. క్యాబేజీ ఉల్లగడ్డలు వేసి మసాలా కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర నేను పూరీలోకి చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పూరీతో ఈ కూర తింటే. ఈ కూర తయారీ విధానం చూద్దాం. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు, తర్వాత గింజలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఉల్లగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. క్యాబేజీ ముక్కలు వేసుకోవాలి. ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా. ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. కల్లుప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. ఇలా కలుపెట్టుకోవాలి. చూడండి, ఇలా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కలర్ పసుపు ఎక్కువ ఉండకూడదు అనుకుంటే పావు టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. నేనైతే ఎక్కువ ఉండాలనే వేశాను. ఇలా పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేగనివ్వాలి. చూడండి, ఇలా వేగాలి. ఇలా వేగిన తర్వాత కారపొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా వేగనివ్వాలి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా, కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా దీంట్లోనే వేసి నేనైతే మిక్సీ పట్టేసాను. అల్లం తెల్లగడ్డ వేసి ఇలా బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన వేటుగా వేగనివ్వాలి. చూడండి, వేగుతుంది. టమోటా పేస్ట్ వేసుకోవాలి. కలర్ బాగా రెడ్ కలర్ కావాలనుకుంటే పావు టీ స్పూన్ వేసుకోండి, పసుపు సరిపోతుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. చూడండి, ఇలా పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. కలిదిప్పుకుంటూ ఉండాలి. అడుగంటకుండా మాడకన్నా ఉంటుంది. చూడండి, ఇలా వేగనివ్వాలి. చక్కగా వేగిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఇలా పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. చూడండి, చక్కగా వేగింది. ఇలా కలిదిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత కూరకు సరిపడా ఎసురు వేసుకోవాలి. నేనైతే వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. తగినంత ఎసురు కలిదిప్పుకోవాలి. ఈ ఎసురు చిక్కబడాలి. పలుచగున్న ఎసురు ఇది.
కుక్కర్ మూత పెట్టుకోవాలి. 3 విజిల్ తర్వాత ఆవిరిపోయాక ఇలా మూత ఓపెన్ చేయాలి. చూడండి, చక్కగా కూర తయారైపోయింది. వేడి వేడిగా పొగలు వస్తుంది, కూర మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ లేకైనా, రోటీ లేకైనా, పూరి సంగటి లేకైనా చాలా బాగుంటుంది ఈ కూర. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, కూర అయితే చక్కగా తయారైపోయింది. మంచి స్మెల్ వస్తుంది. పూరితో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. చూడండి, చక్కగా ఉడికింది. ఇలా 3 విజిల్ వేసుకుంటే సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.